పొలిటీషియను, ఎప్పుడో ఒక పాతకాలంలో చదివిన వ్యక్తి. ఆయన ఇవాళ చెప్పే సగం తెలుసు సగం తెలియని నాలెడ్జ్తో ఆయన చెప్పడం, ఇవాళ ఈ సభ ఉండడం మన కర్మ అయితే తయారైపోయింది. కాస్త వింటే బెటరు. ఇప్పుడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు పాపం చాలా తాపత్రపడుతున్నాడు. అధ్యక్ష, నేనేదో అవుట్డేట్ అయిపోయాను, నేనేదో ఫ్రెష్గా వచ్చాడు, చాలా తెలివైన వాడు, బ్రహ్మాండంగా చదువుకున్నాడు అని పాపం ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అధ్యక్ష మేమందరం కూడా ఏం చదివాడంటే ఆయనకే తెలియాలి. అమెరికా పంపిస్తే తిరుగు తపాల్లో వచ్చాడు. నేను అసెంబ్లీలో అదే చెప్పాను. ఒకసారి వీళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు అడిగితే, మీ అబ్బాయిలు మరి అందరూ అబ్బాయిలు ఉండరు, మీ అబ్బాయిని అమెరికా పంపిస్తే తిరిగి తపాల్లో వచ్చారు, మా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారని. కానీ ఇప్పుడు అధ్యక్ష నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను అవుట్డేటెడ్ అయిపోయాను అంటే పాపం మా మాటకి చెప్తే ప్రజలు నమ్ముతారని పాపం లేనిపోని ఎక్సర్సైజ్ చేస్తున్న అధ్యక్ష. తప్పకుండా విలువలు కట్టుబడి ఉంటాం, కష్టపడి పనిచేస్తాం. ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఫస్ట్ ప్రమోట్ చేసింది నేనే ప్రమోట్ చేశా, ఇప్పుడు కూడా నేనే ప్రమోట్ చేస్తున్నా. మీ మారిగా తప్పుడు లెక్కలు రాసుకోవడం నాకు చేత కాదు, విలువలు వదిలిపెట్టి చేసే పని నాకు చేత కాదు. తప్పకుండా భవిష్యత్తులో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది విలువలు, సాంప్రదాయాలు, క్యారెక్టర్ మెయింటైన్ చేయడం మేముంటాం. తప్పుడు దారిలో పోయి ట్రబుల్లో పడే పరిస్థితి మీకుంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు ఎక్కడ చూస్తున్నా అధ్యక్ష, మాదేదో ఒక జనరేషను, వీళ్ళదో ఒక జనరేషను, నేను కొత్త జనరేషన్కి వచ్చేసాను, ఏదో జరిగిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. మంచిది గుర్తుపెట్టుకోండి, మీరు విలువలతో ఉంటే బాగుపడతారు. విలువలు కానీ తప్పి కానీ పోతే ఏ విధంగా అయితే మీరు బాధపడుతున్నారు.